హలో ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్లో పనిచేయడానికి జస్ట్ మీకు 8th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గ్రూప్ సి విభాగంలో మల్టిపుల్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ మీకు 8th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తెలంగాణలో మనం చూసుకుంటే 15,982 వేకెన్సీస్తో అంగన్వాడీ రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చింది కదా. దానికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ ఫుల్ మెటీరియల్ అయితే మీకు అందుబాటులో ఉంది ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో. ఈరోజు ఆఫర్ ఉంది 499కి. కాబట్టి ప్లే స్టోర్ నుంచి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరైతే మొత్తం చదువుకోవచ్చు. లేదంటే మీకు ఫ్రీగా సిలబస్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సిలబస్ను కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్ ఫుల్ మెటీరియల్ కావాలనుకుంటే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు అవైలబుల్ ఉంది. శాంపుల్ పీడిఎఫ్ కూడా ఉంది మెటీరియల్. కావాల్సిన వాళ్ళైతే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చదువుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగా మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఎంవీ మెకానిక్ అని చెప్పి, అప్హోల్స్టర్ అని చెప్పి, కార్పెంటర్ జాబ్స్, పెయింటర్ జాబ్స్ అని చెప్పి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికైతే మీరు అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్ అనమాట. గ్రూప్ సి అంటేనే తెలిసిందే మనకి కొంచెం చిన్న జాబ్స్గా చెప్పొచ్చు. శాలరీ రేంజ్ చూసుకుంటే అరౌండ్ 19,900 ఉంటుంది. అంటే బేసిక్ పే అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఏజ్ చూసుకుంటే 18 to 30 ఇచ్చారు యాజ్ ఆన్ 1/1/2026. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 8th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఏదైతే ఎంవీ మెకానిక్ అనే జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటే ఎడిషనల్ మీకు హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ IPO 100 రూపీస్ అయితే ఉంటుంది. అయితే సో దీనికి SC/ST ఉమెన్ ఎంప్లాయీస్ సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీ కానీ లేదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి, సో రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన డేట్ లోపు సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ బెంగళూరు 01. సో ఈ పేరు మీద అయితే తీయాల్సి ఉంటుంది IPO. సో ఏంటంటే ఇక్కడ మీరు ఒక అడ్రస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాలి. పంపించడానికి లాస్ట్ డేట్ చూడండి, మనకు July 18 ఈవినింగ్ 5 PM వరకు రీచ్ అయ్యే విధంగా మీరు పంపించవచ్చు అని చెప్పి ఇచ్చారు. అప్లై ఫామ్ అయితే ఎలా ఉంటుంది డిస్క్రిప్షన్లో పెడతాను. సో మొత్తం ఫిల్ చేసి లాస్ట్లో సైన్ చేయండి. సైన్ చేసేసి డేటు ప్లేస్ మెన్షన్ చేయాలి. ఏవైతే డాక్యుమెంట్స్ మనం డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి పంపించండి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఏదైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.